మీరు ఎన్టీ రామారావు గారు మనవడే పని పేరు మీద రామారావు గారిని ఏమో కొల్లబొడిచారు, రామారావు గారిని ఏమో ఎన్నో అవమానాలు చేశారు, అన్ని చేశారు, మీద చెప్పులేశారు, అధికారాన్ని లాక్కున్నారు. పాపం అన్యం పుణ్యనేటువంటి చిన్నపిల్లడు మనస్తత్వం. అతనికి ఎన్ని అంటగట్టారు, వయాగ్రా వాడుతున్నాడని. 70 ఏళ్ల వయసులో వయాగ్రా వాడతాడా ఎన్టీ రామారావు గారు? ఎన్ని వార్తలు రాయించారు, ఎన్ని దూషణలు. ఆయనేమో చాకరీ చేయించుకుంటాక ఒక ఆవిడ్ని పెళ్లి చేసుకుంటే, అన్నం పెట్టే దిక్కు లేక పెళ్లి చేసుకుంటే, చివరికి ఆయనకి సెక్స్ కోరికలు, వయాగ్రాలు అంటగట్టి పిల్లోని పుట్టించాలంటున్నాడని అతని వ్యక్తిత్వాన్ని హననం చేయటం. అంటే నాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ చంద్రబాబు నాయుడికి వంత పాడేటువంటి మీడియా హౌస్లన్నీ కూడా నాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వరకు చంద్రబాబుకి వ్యతిరేకంగా చంద్రబాబు అవసరాలు తీరటం కోసం, చంద్రబాబు రాజ్యకాంక్ష తీర్చడం కోసం, చంద్రబాబుని అధికారంలో కూర్చోబెట్టడం కోసం ఎంతటి వ్యక్తినైనా వ్యక్తిత్వ హననం చేసిందే మాత్రం వీళ్ళు వదిలిపెట్టే పరిస్థితి లేదు. స్టార్ట్ చేసాడు పేరు నాని అప్పుడే. ఎన్టీఆర్ భార్య గురించి, లక్ష్మీ పార్వతి గురించి, ఎన్టీఆర్కి ఏ మందులు వాడితే పిల్లలు పుడతారు అన్న దాని గురించి. మరి 6 కొడుకులు ఉన్నారు, 5 కూతుళ్ళు ఉన్నారు, 11 మంది సంతానం. మీరేం చేయలేకపోయారే, మీరు కూడు కూడా పెట్టలేకపోయారని. అందుకే ఒక పని పిల్లని పెళ్లి చేసుకున్నట్టు కూడు పెడతానికి ఒక అమ్మాయిని చేసుకున్నాడు, ఆమె పెట్టింది అని. ఒక పని పిల్లకి మీరు ఇంత అవకాశం ఇస్తారా? వైఎస్ఆర్ పార్టీలో తెలుగు భాషా సంఘం చైర్మన్. అంత తెలుగు బాగా పండితురాలు ఆవిడ, చెప్పండి. ఆవిడ క్యారెక్టర్ ఏంటో మీకు తెలియదా? హరికృష్ణ గారు ఏం చెప్పారు, బాలకృష్ణ గారు ఏం చెప్పారు, నరసరావుపేట వాళ్ళు ఏం చెప్తున్నారు? వెళ్ళిన ప్రతి కార్యక్రమంలో ఇవి చేసే కార్యక్రమాలు ఎన్ని చెప్పారు? హరికథలు చెప్పుకునేవాళ్ళు కానీ, చెప్పించిన వాళ్ళు కానీ, చెప్పించిన ప్రెసిడెంట్లు కానీ ఒకసారి ఆలోచించండి. కోడెల శివప్రసాద్ గారు ఏం చెప్పారు? ఏనండి, అంత ఇంట్రెస్ట్గా ఇవాళ ఆవిడ గురించి ఎత్తి ఎన్టీఆర్ ఫ్యామిలీని మాట్లాడొచ్చా? చేసుకున్నాడు ఆ వయసులో పెట్టే దిక్కులేక. బందరెళ్ళి అడగండి. ఇదే పేరు నాని గారు తండ్రికి ఎంతమంది భార్యలు? బందరోళ్ళే చెప్పుకుంటున్నారు. భార్య లేక చేసుకున్నాడు ఆయన, పర్వాలా. మీ అమ్మగారు ఉందిగా, మీ నాన్నగారు ఎందుకని ఇంకో పెళ్లి చేసుకున్నారు? మీరు అన్నం పెట్టక, సంసారం చెయ్యక, చెప్పండి. వేళకి మందులు వేయక, నువ్వు చేస్తేనేమో మంచి, ఇంకోళ్ళు చేస్తేనేమో చెడా. ఎందుకయ్యా పర్సనల్ విషయాలు కూడా అలా ఎత్తుతున్నావు? తప్పు కదా. మచిలీపట్నం వెళ్ళి అడిగితే ప్రతి ఒక్కళ్ళు చెప్తారు, ఇంటింటికి తెలుసు వీళ్ళ చరిత్రలు. భార్యల గురించి మాట్లాడొచ్చా? అప్పుడే పవన్ కళ్యాణ్ గురించి ఎత్తొచ్చా? నోరుంది కదా అని ఎవరూ లేరు. ఇప్పుడు పార్టీ వెనకబడింది, నేను మాట్లాడితే జగన్ దగ్గర మార్కులు వస్తాయి. ఏంటి వచ్చేది? కేసులు తప్పనిసి ఏమి రావు. లేదు, రెచ్చగొట్టి కొట్టించుకుందాం. కోపంలో అయినా కొట్టరా? అధికార మదంతో కొట్టరా? అధికారంలోకి వచ్చామని కొట్టరా? ఇదే జోగి రమేష్, ఇదే పేరు నాని. చూడండి, ఇక్కడ మన 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 లాయర్ని అక్కడ మచిలీపట్నంలో కొట్టించాడు పెడన కొంతమంది చేత. ఎన్ని కేసులు బతిని హరిరామాలని, ఎన్ని కేసులు, ఎన్ని ఆస్తులు దోచుకున్నారు. మీకు మళ్ళీ చేశారా? రెవెన్యూ డిపార్ట్మెంట్ కానించి గవర్నమెంట్ సంస్థల్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి, ఈ డిపార్ట్మెంట్లో ఇన్ని అప్పులు ఉన్నాయి, ఈ డిపార్ట్మెంట్లో ఇంత లోటు బడ్జెట్ ఉంది, దీన్ని ఈ విధంగా సవరించుకు రావాలని వాళ్ళు ఒక ఎయిమ్తో మొత్తం అంతా కూడా అన్ని రంగాల్ని, అన్ని డిపార్ట్మెంట్ల యొక్క శ్వేతపత్రాలు రిలీజ్ చేసి ప్రజలకి చెప్పి, ప్రజలు మన్ననలు పొంది, ఇదిగో వీటిని నేను ఇలా చేస్తున్నాను, ఈ టైంలోపు చేయగలనని చెప్పి. ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, ఇదివరకు చంద్రబాబు గారికి ఇప్పుడు చంద్రబాబు గారికి తేడా ఉంది. ఇదివరకు చంద్రబాబు గారికి కాలం విలువ తెలియలే. జైలుకి వెళ్ళిన తర్వాత కాలం విలువ తెలిసింది. ఎవరు నావోడో ఎవరు బయటోడో తెలిసింది. రూపాయి విలువ తెలిసింది. రూపాయి విలువ తెలిసింది. వ్యక్తుల విలువలు తెలిసినాయి. ఎవరు నా వాళ్ళు, ఎవరు కావాలి ఏంటని. టైం విలువ తెలిసింది. ఆకలి విలువ తెలిసింది. ఆరోగ్యం విలువ తెలిసింది. వీటన్నిటికీ ప్రిఫరెన్స్ ఇస్తాడు. ఓన్లీ ఇక ఆయన ఏం సంపాదించాల్సిన అవసరం లేదు. అట్లాగే పవన్ కళ్యాణ్కి అసలు లేదు. ఆయన ఎయిమ్ ఒకటే, రాష్ట్రాన్ని ఈ ప్రపంచంలోనే, ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి శాయశక్తుల ఇప్పుడున్నటువంటి అవకాశాలన్నీ ఉపయోగించుకొని కేంద్రాన్ని కూడా డిమాండ్ చేసి నిధులు, విధులు అన్నీ చక్కగా నిర్వర్తిస్తారని మీకు తెలియజేస్తాను.